నమస్తే అన్న. ఈ 11 ఏళ్ల ప్రస్థానంలో మోడీ గారి గవర్నమెంట్ ఎలా సాగుతుంది దేశం? మంచిగా జరుగుతుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ సాబు చేసిన పనులు కానీ అభివృద్ధి చాలా మన దేశం నరేంద్ర మోడీ గారు వచ్చినాక ఎంత బాగుపడ్డదంటే ఇంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమీ అభివృద్ధి జరగలేదు. ఎందుకంటే మోడీ సాబ్ వచ్చినాక మన దేశం ఎంత అభివృద్ధి జరిగిందంటే మన దేశంలో మన ఆర్మీ జాబ్ వల్ల కానీ ఇంత పర్ఫెక్ట్ ఇదవుతుంది. ఎందుకంటే మాకు తెలిసినంత వరకు అయితే ఇక్కడ ఉన్న ఈటల రాజేందర్ గారు కూడా మంచి అభివృద్ధి చేస్తుండే. మన మల్కాజ్గిరిలో ఆయన వచ్చినాక ఎంత ఇదైపోయిందంటే ఒక ప్రతి మాట్లాంటి కార్యకర్తలను కూడా భుజం మీద చేసుకొని మమ్మల్ని ముందుకు నడిపించే ప్రయత్నం కూడా చేస్తుండే అన్నగారు, ఈటల రాజేందర్ అన్నగారు. మాకు కూడా ఆ ఉత్సాహంతో కూడా మేము కూడా ముందుకు వచ్చి అన్నని ఏదైనా కూడా మంచి పనులు కానీ మంచి ఇది కానీ చేస్తున్నాం. అన్నగారు కూడా పాపం మంచి ఇది చేస్తాడు మాకు కూడా. దాన్ని బట్టి ఈటెల రాజేందర్ గారి చుట్టుముట్టు దుష్ట శక్తులు ఉన్నాయని చెప్పేసి అంట. అది ఎంతవరకు నిజం? దుష్టశక్తులు అంటే ఉండొచ్చు ఏమో కానీ మేబీ ఇంకొకటి ఆయన ఏదున్నా పట్టించుకోడు అవన్నీ. ఆయన నిజాయితీ మనిషి. ఇంకొకటి ఏదైనా క్లారిటీగా మాట్లాడతాడు, పనులు చేస్తాడు. ఆయన ఎంత దుష్టశక్తులు ఉన్నా కూడా ఆయన ఏం పట్టించుకోడు. ఉండొచ్చు మేబీ వేరే పార్టీలు ఉండొచ్చేమో కానీ మా దాంట్లో ఎటువంటి లేవు. మా పార్టీలో భారతీయ జనతా పార్టీలో దేనికైనా కానీ అందరూ ముందుండి నడిపిస్తారు. దేశంలోనే అతిపెద్ద కాన్స్టిట్యూన్సీ ఏది అంటే మల్కాజ్గిరి. మల్కాజ్గిరిలో ఎలాంటి పరిపాలన నడుస్తున్నాయి? మంచి పరిపాలన, మంచి అభివృద్ధి జరుగుతుంది. మాది ఏంటంటే మాది ఇది కుత్బులాపూర్ కాన్స్టిట్యూన్సీ. మాది కుత్బులాపూర్లో ఎంత మంచిగా అంటే అసలు వేరే టీఆర్ఎస్ పార్టీ ఉన్నా కూడా అంత ఇది లేదు. ఈయన వచ్చి అంత రెస్పాన్స్ అవుతాడు. మా ఈటల రాజేందర్ అన్న గారు వచ్చి మాకు ఇంకా అంత అభిమానం ఉంది. మేము కూడా ముందుకు ఇదవుతున్నాం. చాలా చాలా ఇంకొకటి కింది స్థాయి ఉన్న వాళ్ళు కూడా వీళ్ళతో కూడా కలుపుకొని వెళ్తాడు. అంత పెద్ద వ్యక్తి అయినా కూడా నేషనల్ వరకు ఆయనకు తెలుసు. మాట్లాడటం కూడా వల్కరీలంటే అంత గ్రేట్ అనుకోవాలి మేము కూడా. దాన్ని ఆయన బట్టి కూడా మేము వస్తున్నాం. మా యూత్ అంతా కూడా కదిలి రావడం అంటే ఈటల రాజేందర్ అన్న వల్లనే మేము వస్తున్నాం. కానీ ఒక విషయం బయట ప్రచారం జరుగుతుంది ఏంటంటే ఈటల రాజేందర్ గారు మళ్ళీ బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోతారు అన్న వాదన వినిపిస్తుంది. అవన్నీ ఉట్టి మాటలు, ఉట్టి మాటలు అవన్నీ తప్పితే ఏం లేవు. అవన్నీ ఉట్టి మాటలు. ఎవరో బయట అనుకుంటారు. ఆయన సొంత గుడికి ఆయన మళ్ళీ లేదు. అవన్నీ అసలు ఉట్టి మాటలు తప్పితే ఏమి ఉండదు. ఆయన పార్టీలు మారే మనిషి కాదు. ఆయన ఒక సిద్ధాంతం మంచి మనిషి. వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏదో ఉట్టి పుకారు లేపి బయటికి ఇదే చేసారు కానీ ఆయన చేసి అట్లాంటి పనులు కాదు. అంతే తప్పితే ఈటల రాజేందర్ అంత మంచి వ్యక్తి మన ఇతరులు నింకితే కూడా దొరకడా. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి ఇప్పటిదాకా ఒక 50 సార్లు వెళ్ళారు. అయితే కేంద్ర బడ్జెట్ ఏమాత్రం తీసుకొస్తున్నారా లేదా? ఆయన ఇంకొకటి ఆయన ఉట్టి మాటలు చెప్పడానికి తప్పితే రేవంత్ రెడ్డి మాటలు ఉట్టి మాటలే. ఆయన చేసేది తక్కువ, మాటలు ఎక్కువ. మామూలు నమ్ముతలేడు, వీడు చెప్పులు ఎత్తుకుపోతాడు, నమ్మితే ఆయన ఒక సీఎం పదవిలో ఉండి కూడా గటువంటి మాటలు మాట్లాడితే మేము మాట్లాడాలి. ఎట్లాంటి మేము చిన్న పిల్లలు మేము మాట్లాడాలి. చెప్పులు ఎత్తుకుపోతాడు, వీడు దొంగ గా మాటలు మాట్లాడతాడు. ఒక సీఎం పదవి నుండి ఈ మాటలు మాట్లాడతాడా? అవన్నీ ఉట్టి మాటలు అన్నా. రేవంత్ రెడ్డి అసలు ఒక ఊగానాలు వచ్చిండు అంతేగాని అవన్నీ ఎవరు మనసుతో ఓట్లు వేసింది కాదు. ఊరు ప్రజలు మోసపోయారు అంతే. సిటీలో ఎవరికి ఆయన ఒక సీటు కూడా రాలేదు. నెక్స్ట్ వచ్చేది మా భారతీయ జనతా పార్టీ పక్క 100%.